గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక విత్ వర్షిని. ఇది పార్ట్ 3 అనమాట. పార్ట్ 3 మా మమ్మీ షూటింగ్ చేసింది కదా. ఓకే, యాక్చువల్గా కొలను ఉంది కదా, ఆ కొలను చూపిద్దాం అనుకున్నాం. ఆడుకోగానే ఆడి వరకు ఎండ్ చేసేద్దాం అనుకున్నాం. ఏమైందో ఏమో కానీ మొత్తం వీడియో మొత్తం బ్లర్ అయిపోయింది అనమాట. నాకు భయం అవుతుంది. ఓకే, అక్కడికి పోయినాకనే వీడియో బంద్ అయిందనమాట. ఓకే, అదంతా ఎందుకులే, అది కూడా చూపిస్తా, కంపల్సరీ చూపిస్తాను. నాతో పాటు రండి గైస్, చెప్పు. ఓకే గైస్, మిగిలిన టెంపుల్స్ మనం చూసేద్దాం. ఇక్కడ శివలింగం చూసారా గైస్, ఎంత పబ్లిక్ ఉందో. వర్ష వాటర్ ఉంది. శివలింగం అన్నమాట. అక్కడ ఫోటో దిగుతున్నారు. మనం ఎందుకు దీని గురించి చెప్పు. ఇది రావి చెట్టు. ఇక్కడ కూడా దీపాలు వెలిగిస్తారు అందరూ. రావి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే అప్పులు తీరుతాయని అంటారు కొందరు. బట్ నాకు తెలిసిన వరకు అయితే అదే. యాక్చువల్గా పర్మిషన్ లేనందుకు మీరు మైక్స్ తెచ్చుకోలేదు. మాకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ పర్మిషన్ ఉందో కానీ. ఓకే, అందుకే మీ మైక్స్ స్లోలీగా మాట్లాడుతున్నాము. అందరు చూస్తున్నారు అనమాట. అక్కడ నాకైతే భయం అవుతుంది. ఓకే ఓకే, మనం పోదాం రండి. మన వర్షిణి పాప ఇప్పుడైతే శివలింగం పైన వాటర్ పోస్తుంది. మేము ఇదంతా వీడియో తీసాం గాయస్. అది కొలను దగ్గరికి వెళ్ళగానే వీడియో అంతా మాయమైపోయింది. అసలు కొలను కూడా మీకు చూపిద్దాం అనుకున్నాము, అంతా బ్లర్ అనేది వచ్చేసింది, మాయమైపోయింది. మాకు ఇంత చేసి వేస్ట్ అయిపోయింది వీడియో. అండ్ మీకు పార్ట్ 2లో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, ఇప్పుడు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను. ఇవన్నీ టెంపుల్స్ మీకు పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేసేసింది వర్ష. చెయ్యలేదా? ఓకే ఓకే ఓకే, అది పార్ట్ 3 తీసినాం కదా, అది పోయింది. అచ్చా, అవునవునవును. అదేందో మాయమైపోయింది గాయస్. మాకే విచిత్రం అవుతుంది. ఆడి కొంగనే అది సడన్గా మాయమైపోయింది. ఇట్లా కెమెరా బ్లర్ వచ్చింది, మాయమైపోయింది సడన్. ఇప్పుడు కూడా వస్తుందా రాదా చూద్దాం. ఆ కొలను దగ్గర ఏదో మాయా మంత్రం అంటారు కదా గాయస్, అది ఉంది. శ్రీ విశ్వనాథ ఆలయం. శ్రీ విశ్వనాథ ఆలయం అంటే శంకర్. ఓకే దా వర్షాకం మనం వెయిట్ చేసినప్పుడు ఎందుకంటే ఎవరైనా అడుగుతున్నారు అనమాట. అందుకే మేము ఫాస్ట్గా వీడియో కంప్లీట్ చేస్తున్నాం గాయస్. ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అర్చన జరుగుతున్నది. చూడండి గాయస్, కనిపిస్తుందా? మాకైతే ఇక్కడ వీడియో అలవలేదు, అందుకనే మేము ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. నా చేతులు చూడండి గైస్ ఎట్లా అనుకుతున్నాయో. ఎందుకంటే ఇక్కడ షూటింగ్స్ జరుగుతాయి కదా, అందుకని పెద్ద పెద్ద ట్యాబ్స్. ఇంకా నాది ఏంటంటే పెద్ద ట్యాబ్లే తీసుకున్నాను నేను, అందుకోసమే అదంతా చూపి మమ్మీ. ఓకే, అందుకని ఇక్కడ అలౌట్ లేదనమాట. మేము ఏదో సీక్రెట్గా బ్యాగ్లో పెట్టుకోలేదు, షూట్ చేసుకున్నాం. కేవలం మీ గురించే గైస్, లైక్ సబ్స్క్రైబ్ ఏం చేసుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు నేను ఒక సర్కస్ ఇది వేదిక, కళ్యాణ వేదిక. ప్రతి ఇయర్స్ అన్ని నాట్యాలు అవన్నీ జరుగుతుంటాయి ఇక్కడ. మన వర్షిణి పాప చూడండి ఎంత కోతిచాతలు చేస్తున్నదో. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే ఉంటారా గాయస్? కమెంట్స్లో చెప్పండి. మీ ఇంట్లో పిల్లలు ఇలానే ఉంటే. ఇంకా జంప్ చేస్తుందంట, ఆ నుంచి ఇంత దూరం జంప్ చేస్తుందంట గాయస్. కాళ్ళు చేతులు ఎరిగితే అప్పుడు చక్కగా అవుతుంది వర్షిణి. చూడండి గాయస్ ఎలా జంప్ చేసిందో వర్షిణి పాప. ఇంకేం పెట్టక ఇట్లా పట్టుకో, ఇట్లా ఖాళీ మరి అట్లా పెట్టక గైస్. ఎందుకంటే ఆంజనేయ టెంపుల్లో ఇది ఒక చిన్న ఏమంటారు షోరూమ్, పూజా స్టోర్ రూమ్ అన్నట్టు. పూజా స్టోర్ రూమ్, అన్నీ దొరుకుతాయి పూజా సామాగ్రి కంప్లీట్స్. ఇక్కడ అగరబత్తులు, కొబ్బరికాయ, అన్ని పూజకు సంబంధించినవన్నీ దొరుకుతాయి గాయస్.
ఇక్కడ ఇంకో టెంపుల్ ఉన్నది. ఓ మై గాడ్, ఎంట్రన్స్ మీకు చూపిద్దాం అనుకున్నాను గాయస్, బట్ క్లోజ్ చేసేసారు. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది గాయస్, మెయిన్ ఎంట్రన్స్ ఇది, మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది. మేము ఏం కాదు, ఎవరేమంటారు ఎవరేమనుకుంటా అనుకోండి గైస్, మనం యూట్యూబర్స్, యూట్యూబ్ వాళ్ళకి మరీ ఇంకా ఉండదు. అక్కడ స్వీట్స్ ప్రసాదం అంతా అక్కడ సైడ్ ఇస్తారనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ జస్ట్ చూపిస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ కలుద్దాం గైస్. వచ్చేసి బండేశ్వరు. ఇది మెయిన్ ఎంట్రన్స్, బ్యాక్ సైడ్, అక్కడ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. అది ఎప్పుడు ఓపెనే ఉంటుంది. అవును, మనం ఇందులోనే ఎక్కుతాం గైస్, ఈరోజు మొత్తం ఇందులోనే జాగ్రత్త. లెట్స్ గో ఫర్ ది వీడియో. వర్ష అక్కడ నాగదేవత టెంపుల్ ఉంది, చాలా చాలా బాగుంది టెంపుల్. లెట్స్ గో, చూద్దాము మనము ఆ టెంపుల్ కూడా చూద్దాము. కర్మన్ఘట్ టెంపుల్కి వస్తే చాలా మైండ్ ప్రశాంతత ఉంటుంది గాయస్. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. సినిమా షూటింగ్స్ ఇక్కడ చాలా చాలా జరిగాయి. మనం ఏమనుకుంటే అది మనకు తీరిపోతాయి అన్నట్టు కోరికలు. మేము ఎవ్రీ ఫ్రైడే అండ్ మాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఈ టెంపుల్కి వచ్చేస్తాం గాయస్. చూసారు కదా గైస్, చూడండి నాగదేవత టెంపుల్ అన్నమాట ఇదంతా. రండి మన ఫ్రెండ్ ఎంట్రన్స్ ఇక్కడ మనం అట్లా కొట్టాలి, అది గుడి ఆచారం. ఓకే గైస్, ఓకే గైస్ చెప్పేద్దామా? చెప్పేసి ఇంకా పార్ట్ 4 కూడా తీస్తాం, కాకపోతే కొలను చూపించలే కదా, అది మెయినెస్ట్ పార్ట్ అనమాట. ఓకే, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఏంటంటే కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్ కొలను అంటే అది ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట. లేకపోతే సింపుల్గా కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే కొలనే వస్తుంది గైస్. అది మెయిన్ అనమాట, అది కూడా షూట్ చేస్తే కంపల్సరీ. యాక్చువల్గా ఇదంతా షూట్ చేసిన ఆడి కొంగనే కెమెరా బ్లర్ బ్లర్ అయ్యింది, అండ్ గేట్ కూడా ఏం బంద్ కాలే, ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ కూడా ఏం బంద్ కాలే అనమాట. అక్కడంతా చూస్తారు. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హారిక విత్ వర్షిని. మెయిన్గా బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్.